ఇప్పటికీ చాలా మంది భగవద్గీతను ఒక మత గ్రంథంలా చూస్తారు. కానీ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఆ ఆలోచనలకి ఒక సవాల్ విసిరింది. ఒక కేసులో ఒక ట్రస్ట్ భగవద్గీతను, వేదాంతాన్ని, యోగని ఈ మూడింటిని బోధిస్తూ చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ కార్యకలాపాలు నిర్వహిస్తోందంట. అయితే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఆ ట్రస్ట్‌కి వచ్చేటువంటి విదేశీ విరాళాలను రాకుండా ప్రభుత్వం అడ్డుకుంది. దీనికి కారణం ఏం చెప్తోందంటే, ఆ ట్రస్ట్ మతపరమైనటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తోంది కాబట్టి విరాళాలని రద్దు చేశాము అని చెప్తోంది. దానిపైన ట్రస్ట్ హైకోర్టుని ఆశ్రయించింది. దీనిపైన మద్రాసు హైకోర్టు 2 అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ట్రస్ట్ మతపరమైనటువంటి బోధనలు చేస్తోంది అనడానికి సరైన ఆధారాలు లేవు అని. భగవద్గీత మత గ్రంథం కాదు. అది మోరల్ సైన్స్ అని. అంటే మానవ జీవితానికి సంబంధించిన నైతిక, తాత్విక శాస్త్రం అన్నమాట. కాబట్టి ఈ భగవద్గీతను ఒక మతానికి పరిమితం చేయలేము అంటూ అభిప్రాయపడింది. అంతేకాకుండా భగవద్గీత భారతీయ సంస్కృతిలోని తాత్విక సత్యము అంటూ స్పష్టం చేసింది. సో భగవద్గీత అనేది మతాన్ని గురించి కాదు, మనిషి గురించి మాట్లాడుతుంది. భగవద్గీత అనేది ఆచారాల గురించి కాదు, ఆలోచనల గురించి మాట్లాడుతుంది. భగవద్గీత అనేది దేవాలయాలకు పరిమితం కాదు, జీవితానికి వర్తిస్తుంది. కాబట్టి గీత చదవడం మతం కాదు, గీత అర్థం చేసుకోవడమే జీవితం.